ఆ కొండ ఎవరు అనంటే ఆయనే నా కొండ, నా కోట, నా దుర్గమై ఉన్నటువంటి దేవుడు అని అంటాడు. అంటే మన కొరకు సిద్ధపరచబడినటువంటి దేవుడు అనుగ్రహించేటువంటి దానిని మనం పొందాలి అని అంటే మనం ఏం చేయాలో తెలుసా అండి? కొంత పని మనం చేయాలి. ఏంటా పని అంటే, అక్కడ ఉన్నటువంటి అరణ్యమనంట, చెట్లనంట ఏం చేయాలి? మనం నరికే పని చేయాలి. అక్కడ ఉన్నటువంటి ఆ ముండ్ల తుప్పలను, ఆ చెట్లను మనము నరికి వేసినప్పుడు, కొట్టివేసినప్పుడు అది ఏ ప్రాంతంగా మార్చబడగలదంటే, దేవుడు సిద్ధపరిచి స్వాస్థ్యముగా అనుగ్రహించబడేటువంటి కొండ ప్రాంతముగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా.